కొంచెమైనా మనసాక్షి లేదా? ఎన్ని ముఖ్యమైన పనులున్నా నేను వచ్చి నేను మొక్కుతున్నానే, కానీ నువ్వు ఇంత ముఖ్యమైన విషయంలో నన్ను దెబ్బతీసావే. నీకు ఇది న్యాయమా సుబ్రహ్మణ్య స్వామి? ఛా, నేనేమన్నా నిన్ను అడిగానా? నువ్వే కలిపావు, నువ్వే మాట్లాడించావు, చివరికి నన్ను ఎలా అన్యాయం చేశావు. నువ్వు శాడిస్ట్వి. ఊరికి అలా అభయస్తున్నట్టు నిలబడ్డం కాదయ్యా. ఒక్కసారి ఊళ్ళోకి వచ్చి చూడు, నాలాంటి ప్రేమికులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో నీకు తెలుస్తుంది. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఆ ఊ అంటే సింబాలికి ఎదురు చూపించి నన్ను కనిపించేస్తావు. హలో, ఏమండి? ఏమండి? ఆగండి. ఇంకో అడుగు ముందుకేశారు, నేను దూకేస్తాను. తప్పుకోండి, నేను మిమ్మల్ని కాపాడడానికి రాలేదు. తప్పండి. సూపర్. ఏమండి, ఇక్కడ రండి. ఇక్కడి నుంచి దూకండి. మిమ్మల్ని రండి. అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. డాన్స్ మాస్టర్ సినిమాలో కమలాసన్ లాగా మీరు ఏ చెట్టు కొమ్మగా ఇరుక్కున్నారు అనుకోండి, చాలా కష్టం కదా. ఆయనంటే మగాడు, కానీ మీరు సర్లేండి, రండి, దూకండి. అంతే కదండి, కొండ మంచి దూకి తావడాన్ని ఎప్పుడు దాకా చూడలేదు, ఇప్పుడే చూడబోతున్నాను. రండి, దూకండి. హోల్డ్ ఆన్. ఏంటండి మీరు ఇంత అందంగా ఉన్నారు? చా, మీలాంటి అందమైన వాళ్ళకి చావు కూడా అందంగా ఉండాలండి. చావాలని నిర్ణయించుకున్నారు కదా, అలాంటప్పుడు తల పగిలి మెదడు చిత్రమై కాళ్ళు చేతులు ఇరిగి అంత అసహ్యంగా చావాలా? లేదు. చావుల్లో చాలా రకాలు ఉన్నాయండి, ఇంత ఘోరంగా చావనక్కర్లేదు. కావాలంటే నిద్ర మాత్రం వేసుకోండి. ఒక్క మాత్ర వేసుకుంటే నిద్ర వస్తుంది, 10 మాత్రలు వేసుకుంటే స్వర్గమే వస్తుంది. మీకు నిద్ర పట్టినట్టుంటుంది, నిద్రలోనే హాయిగా చచ్చిపోవచ్చు. పదండి. కరెక్ట్. అప్పుడు నేను నిద్రలోనే చనిపోయాను అనుకుంటారు కదా? ఖచ్చితంగా అనుకుంటారండి. పదండి పదండి. ఏమండి, ఎలాగో చచ్చిపోతున్నారు కదా, అట్లీస్ట్ ఎందుకు చచ్చిపోతున్నారో కారణం చెప్పొచ్చుగా? అయ్యే, ఊరికి అడిగాను, ఐడియా ఇచ్చాను కాబట్టి. మీరు పదండి. అవును, మీరు ఎవరినన్నా లవ్ చేశారా? లవ్వా? నేనా? లవ్కి నాకు చాలా దూరం. సుబ్రహ్మణ్య స్వామి, ఇప్పుడు దగ్గరికి వస్తుందండి.